తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం రేవంత్ సర్కార్కు చేతకాదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోందని ఆరోపించారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారికి 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు సిద్దమైందని ఆరోపించారు. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడుతుందన్నారు. కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు తాకట్టు పెట్టడం అనాలోచిత చర్య అన్నారు. అసలే గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం స్తబ్దుగా ఉందన్నారు. కొత్తగా పెట్టుబడులు రావడం లేదని, ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారని ప్రశ్నించారు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని కేటీఆర్ ట్వీట్ చేశారు.